మనం వెళ్ళి లోపలికి చూడలేదు. బయటకు వస్తున్న వార్తల నేపథ్యంలో మాత్రమే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. కటిక నేల మీద పడుకో అంటున్నారట. కప్పుకోవడానికి ఏదో దుప్పటి అదే గొంగల్ లాంటిది అంటారు కదా, ఎక్కువ నేను జైలు భాష చెప్తున్నాను, గొంగలు ఏదో ఇచ్చారని. దిండు కూడా ఇవ్వడం లేదంటూ జైలు అధికారులతో వాగ్వాదం చేశారట. ఇక చికెన్, మటన్, నెల్లూరు చేపల పులుసులు కావాలంటూ అడుగుతున్నాడట. నెల్లూరు చేపలకు చాలా ఫేమస్. నెల్లూరు చేపల పులుసులు కావాలట, చికెను మటను కావాలని. ఇప్పుడు ఆయన పాపం ఉంటుంది కదా, పంచభక్ష పరిమాణాలతో తినేవారు. ఏది కావలిస్తే అది, విందులు వినోదాలు. ఒకవేళ వెళ్ళిన వ్యక్తి కదా, ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయి ఏవో సాంబార్ అన్నం పెడతానో, లేకపోతే ఇంకొక పప్పు అన్నం పెడతానో, రసం పెడతామనో, లేకపోతే ఏవో కూరగాయలు వండి పెడతామనో, అందరితో పాటు మీకు పెడతామంటే సహించదు కదా, తినలేరు కదా, అలవాటైపోయిన ప్రాణం కదా, నాలుగు లాగుతుంటుంటుంది కదా. అందుకే నేను నెల్లూరు ఆ పరిసర ప్రాంతానికి ఎప్పుడు వెళ్ళి చేపలు బాగా తింటాడంట ఈయన. వస్తున్న టాకు, తిన్నాడో లేదో మనం చూడలేదు కానీ చేపల పులుసు అంటే చాలా ఇష్టమట. మరి చేపల పులుసు కావాలంటున్నారట, మటన్ కావాలంటున్నారట. మంచి స్పైసీగా ఉంటుంది. నెల్లూరు ఫుడ్ అద్భుతం, నాన్ వెజ్ ఇరగదీసేస్తుంది. చికెను, నాటుకోళ్ళు ఇవన్నీ కూడా నెల్లూరు చాలా ఫేమస్ కాబట్టి సరే నెల్లూరులో పెట్టారు, ఇవన్నీ మనకు దొరుకుతాయి అనుకున్నారట. అవి ఏమి ఇచ్చే పరిస్థితి లేదు. ఇక సాక్షి న్యూస్ పేపరు, సాక్షి ఛానల్ చూడాలని జైలు అధికారులతోటి ఆయన అడుగుతున్నారని. పోనీ సాక్షి పేపరు ఏదో పేపరు, ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తారు.